అది ఎలా జరిగింది? జరగడానికి మూల కారణం ఏంటి? సాధారణంగా ప్రతి గుడి దగ్గర భక్తులు అనేవి వస్తుంటారు. భవానీ మాల వేసుకుని వస్తుంటారు. మాల వేసుకున్న ప్రతి భక్తుడు అమ్మవారి సన్నిధికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దాని కోసం కాపాడడానికే ఈ వ్యవస్థ ఉంది. వాళ్ళని కాపాడాల్సిన కోసం మనం బందోబస్తు ఎందుకు వేసిందంటే వాళ్ళని కాపాడుకోవడం కోసం. కాపాడుకొని వాళ్ళకి ఏం కాకుండా చూసుకుని లైన్లో పక్కకు పంపించుకోవడం కోసం. అంతేగాని ఒక మాల వేసుకుంటే అయ్యప్ప స్వామి మీదనో భవానీ మాలలపై ఉన్నటువంటి వారి మీదను వెళ్ళిపోయి దాడి చేసేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు ఉన్న తినుబండారులను కింద పడేసి కాలితో తన్నడం అంటే అమానుషీయమైన దారుణమైన ప్రవర్తన. ఇది పోలీసు వ్యవస్థకి ఒక బ్లాక్ మార్క్. ఎందుకు చెప్పనా, ఇది ఎంతో రెస్పెక్ట్ తో కూడుకున్నటువంటి మనం ఇచ్చే మర్యాద. మనకు అమ్మవారి సన్నిధికి వచ్చినటువంటి పోలీసు వారు భక్తులపై ఇలా దురుసు ప్రవర్తన చేయడమే కాకుండా ప్రశ్నించిన విలేకరునిపై జర్నలిస్టుపై ఇలా ఏకదాటిగా నువ్వు ఎవరు ఎంత అని చెప్పేసి రివర్స్ దాడికి ప్రయత్నం చేశాడు. ఈ పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు పోలీసు అనేవి ఎవరు? లా అండ్ ఆర్డర్ పరిరక్షించాలి, ప్రజలను కాపాడాలి. మనకి ఈ ఇక్కడ ఎవరైతే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజా శాంతి కోసం ఉన్నారు. కానీ యువర్ ఏ పబ్లిక్ సర్వెంట్, యువర్ నాట్ ఏ పబ్లిక్ హరాస్మెంట్. ఇప్పుడు పబ్లిక్ ని హరాస్మెంట్ చేయడం కానీ వాళ్ళని హింసించడం కానీ మీకు అధికారం ఎలాంటి చట్టంలో లేదు. వాళ్ళు ఏదో తప్పు చేయండి, కోర్టు శిక్షిస్తుంది. మీరు శిక్షించడం, నడి రోడ్డుపై కాళ్ళతో తన్నడం, ఇవన్నీ ఎంత అమానుషమైన చర్యలు అనుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక జర్నలిస్టు అందరి యావత్ అసోసియేషన్ మీరు అవమానించారు. ఒక జర్నలిస్టుని ఎలా ట్రీట్ చేయాలనేది ఆయన ప్రశ్నించడం కారణంగా ఇంత సంఘటన జరిగింది. యాక్చువల్గా మేము వేరే కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. మేమైతే నేను శనివారం అర్ధరాత్రి జరగకపోయింటే హిందూ మహాసభకి మేము వెళ్లి పాల్గొనే విధంగా మేము ప్రయత్నం చేసుకుని కార్యాచరణ చేసుకుని ఉన్నాం. అంతే. ఇది దీనికి మధ్యలో ఈయన అడ్డుపడి మా యొక్క కార్యాచరణ పూర్తిగా ఇచ్చేసి అందరికీ మచ్చ చేసుకునేలా చేశాడు. ఈయన విజయనగరం నుంచి వచ్చాడు. అంత ఈయన పేరు